ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూలిన ఘటనపై అధికారులకు రిపోర్ట్ అందింది. భారీ వర్షాలతో ఈ నెల 11న కలెక్టరేట్ భవనంలోని ట్రెజరీ ఆఫీసులో 50 ఫీట్ల కారిడార్ స్లాబ్ కూలింది. ఆ సమయంలో ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ప్రభుత్వం 6 నిపుణులతో కమిటీ నియమించగా విచారణ జరిపిన కమిటీ 35 పేజీల నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. కలెక్టరేట్ భవనాన్ని రీస్టోర్ చేయాలని లేదంటే భవనాన్ని ఖాళీ చేయాలని సూచించారు నిపుణులు. కొత్తగా పిల్లర్లు వేసి బిల్డింగ్ పటిష్టం చేయొచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూలిన ఘటనపై అధికారులకు రిపోర్ట్ అందింది. భారీ వర్షాలతో ఈ నెల 11న కలెక్టరేట్ భవనంలోని ట్రెజరీ ఆఫీసులో 50 ఫీట్ల కారిడార్ స్లాబ్ కూలింది. ఆ సమయంలో ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ప్రభుత్వం 6 నిపుణులతో కమిటీ నియమించగా విచారణ జరిపిన కమిటీ 35 పేజీల నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్. ఇలా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిజాంకాలం నిర్మించినటువంటి కలెక్టరేట్ భవనం 1941లో నిర్మాణం జరిగింది. 51లో కలెక్టర్ పరిపాలన అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఇక్కడి నుంచి కొనసాగింది. ప్రస్తుతం అయితే భారీ వర్షాల కారణంగా కలెక్టరేట్ సంబంధించిన 2 ఫ్లోర్స్ రూఫ్స్ అన్ని కూడా కూలిన నేపథ్యంలో అధికారులు కానీ సిబ్బంది కానీ ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, భయాందోళన గురవుతున్న పరిస్థితి నేపథ్యంలో 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి సంబంధించి 3-4 రోజుల నుంచి పూర్తి స్థాయిలో కలెక్టరేట్ లో పరిస్థితి బిల్డింగ్ కు సంబంధించి నాణ్యత ప్రమాణాలకు సంబంధించి అన్నింటిపై కూడా అధ్యయనం చేశారు. ప్రస్తుతం అయితే రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొత్త పిల్లర్స్ చేయాలి, లేదంటే పూర్తిగా డిస్పిటల్ చేయాలని చెప్తా ఉన్నారు. దీంతో పాటు 35 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రస్తుతం నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించి మావులా గ్రామ పంచాయతీ పరిధిని నేషనల్ హైవే 44 పక్కనే నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం నిధులు లేని కారణంగా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా బేస్మెంట్లకు పరిమితమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతము ఇక్కడ కలెక్టరేట్ భవనం కూలిన నేపథ్యంలో కొన్ని కార్యాలయాలను షిఫ్ట్ చేశారు. దాదాపు 8 కార్యాలయాలు ఇందులో రన్ అవుతుంటాయి. యూ షేప్ లో ఉన్న కార్యాలయాలన్నీ కూడా షిఫ్ట్ చేశారు. కేవలం ఎల్ షేప్ లో ఉన్న బిల్డింగ్స్ మాత్రమే ప్రస్తుతం పనికొస్తాయని చెప్తున్నారు. అయితే ఈ కాంపౌండ్ లో ఉన్న ఏ కార్యాలయంలో కూడా విధులు నిర్వహించేందుకు అధికారులు కానీ సిబ్బంది కానీ ఇష్టపడే పరిస్థితి నేపథ్యంలో దాదాపు 6 కార్యాలయాలు ఇప్పటికీ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాళీగా ఉన్న వాటిలో భర్తీ చేయడం జరిగింది. తెలంగాణ గెస్ట్ హౌస్ తెలంగాణ బిల్డింగ్ కు సంబంధించి ఇరిగేషన్ బిల్డింగ్ కు సంబంధించి అందులో కలెక్టరేట్ కు షిఫ్ట్ చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో 2 బిల్డింగ్స్, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో 2 శాఖలను షిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై సర్వత్రా చర్చ సాగుతుంది. సమీకృత కలెక్టరేట్ ఏదైతే నూతనంగా నిర్మాణం జరుగుతుందో దాన్ని నిలిపివేయాలి, ఇక్కడే పాత బిల్డింగ్ దగ్గరే రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 35 పేజీలకు సంబంధించిన నివేదికను కమిటీ సభ్యులంతా కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రస్తుతం ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇలా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.